शतेन परिवत्सरैर्दृढसमाधिबन्धोल्लसत् प्रबोधविशदीकृतः स खलु पद्मिनी सम्भवः। अदृष्टचरमद्भुतं तव हि रूपमन्तदृशा व्यचष्टपरितुष्टधीर्भुजगभोगभागाश्रयम्। ఈ విధంగా ఆయన ఆ తపస్సాధనలో, ఆ సమాధి స్థితిలో 100 దివ్య సంవత్సరాలు గడిపారట. శతేన పరివత్సరై, ఆ దృఢ సమాధిలో ఆ 100 సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరాలు ఆయన సాధన చేశారట. అప్పుడు ఏమైందయ్యా అంటే, ఇంత సాధన చేయగా ఒక జ్ఞానం, మనం ఏదైనా తెలుసుకోవాలని దానికోసం పరితపించి దానికి సాధన చేస్తే అప్పటికి ఆ జ్ఞానం కొంత కలుగుతుంది. అలాగా ఇక్కడ ఈయన ఇంత తపస్సాధన చేసిన తర్వాత ఆ జ్ఞానం ఉదయించిందట ఆయనలో. ఆ జ్ఞానం ద్వారా ఆయనకు ఒక దివ్య దృష్టి సంభవమైంది. ఆ దివ్య దృష్టితో ఏం చూడగలిగారు, దేన్ని పొందగలిగారు అంటే, మహామహులు కూడా పొందలేనటువంటి అదృష్టచరమద్భుతం. ఎంతో పుణ్యం ఉంటే కానీ దొరకనటువంటి ఆ రూపం కనపడుతోందట. ఎటువంటిది అది? అతి ఆశ్చర్యకరమైనటువంటి ఆ రూపం కనబడుతోందట. అది ఎక్కడ ఉంది ఆ రూపం అంటే, శేషతల్పం మీద ఉందట. అది చెప్తున్నారు కదా, భోగ భాగాశ్రయం అంటే అనంతుడు, అనంత స్వరూపంగా ఆయన, అది కూడా ఆయన అంశే. ఈయనని అనంతుడు అని పిలుస్తాము. ఆ కింద ఉన్న శేషసాయిని ఆదిశేషు అంటే ఆది నుంచి, మొదలు నుంచి ఉన్నాడు, అనంతుడు అని కూడా పిలుస్తాం. అది కూడా ఆ పరమాత్మ యొక్క అంశాస్వరూపమే. అటువంటి ఆ అంశాస్వరూపమైనటువంటి ఆ ఆదిశేషుని ఆయన్ని ఆశ్రయించి ఉన్నారట, అంటే ఆయన అధిష్ఠించి ఉన్నారట. అటువంటి ఆ పరమాత్మని చూసి ఆ బ్రహ్మదేవుడి యొక్క మనస్సు ఆనందంగా తరంగితమైపోయిందట. ఇంతకాలం ఎవరు దీనికి ఆధారమని ప్రయత్నించగా ఇప్పుడు ఆ దివ్య జ్ఞానం వల్ల ఆయన ఆ పరమాత్మ యొక్క ఆ రూపుని పొడగొడుతున్నారు, అంటే దాన్ని పొందగలుగుతూ ఉన్నారు.